మమ్మీకి అయితే ఐబ్రో ఎండింగ్ వస్తుంది, కొంతమందికి ఐబ్రో సెంటర్ వస్తుంది, కానీ అంతగా వద్దు, ఇక్కడే తీసుకోవాలి సెక్షన్. బ్యాక్ కోమ్కి ఇలా బ్యాక్ కోమ్ చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది వాల్యూమ్ అనేది. ఐబ్రో ఎండింగ్కే తీసుకోరా మ్యామ్ అందరికి? అంటే దీనికి అలా వస్తుంది మమ్మీకి. ఐబ్రో ఎండింగ్ ఆర్ ఐబ్రో సెంటర్ గైడ్ లైన్ పెట్టుకుంటాము. ఇది ఇలా హారిజెంటల్గా తీసుకోవాలి. ఇలా బ్యాక్ కోమ్ చేస్తాను. చిన్న బేబీ హెయిర్ కూడా మీరు వదిలిపెట్టద్దు ఇక్కడ. మీరు ఎంత ముందుకు వెళ్ళి బ్యాక్ కోమ్ చేస్తే అంత వాల్యూమ్ వస్తుంది. ఎంత వాల్యూమ్ రావాలంటే సెక్షన్ని అంత తిప్పాలి. మీరు ఇక్కడే చేశారనుకోండి తక్కువ వస్తుంది, కొంచెం ఇటు పెట్టి చేస్తే ఇలా ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఒకటి క్రాస్గా చూపిస్తాను, బ్యాక్ కోమ్ ఒకటి స్ట్రైట్గా చూపిస్తాను. ఇలా క్రాస్ ఇది వేయడానికి చాలామంది భయపడతారు బ్రైడల్, ఎందుకంటే రెండు సెట్ అవ్వవు, ఒకటే హైట్కి రావు, ఒకటే లెవెల్ ఉండవు, మళ్ళీ బ్యాక్ కోమ్ ఇవన్నీ ఎందుకు వచ్చిన పోవాలని నేను ఫస్ట్ చెప్పినవన్నీ వేస్తారు. కానీ ఇదే మంచి లుక్. క్లయింట్స్ కొంతమంది ఇలా నచ్చరు, అబ్బో అలా వద్దు అంటారు. చెప్పాలి మీరు రాలే ఉంటుంది వన్స్ ఒకటేసారి వేసుకుంటాను. ఇలా నార్మల్ హెయిర్ స్టైల్స్ ఎప్పుడైనా వేసుకుంటాను కదా వేరే అకేషన్స్కి, వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది. కానీ కొంతమంది మొండిగా నాకు ఇదే సెట్ అవుతుంది, అదే నమ్ము పెళ్ళి నాకు ఇవన్నీ వద్దు అంటారు. ఎందుకంటే ఫొటోస్ ఇంపార్టెంట్ అది ఇది అంటూ ఉంటారు. ఇది కూడా సెట్ అయ్యేటట్టు వేయాలి, ఫొటోస్లో బాగా రావాలి, లేకపోతే ఎప్పుడు తిట్టుకుంటారు మిమ్మల్ని. మంచి చేస్తే ఎప్పుడు తలుచుకుంటా. వాళ్ళు మనకు వదిలేస్తే మనం చాలా బాగా చేస్తాం యాక్చువల్గా. నాకైతే ఎవరైతే వదిలేస్తారో వాళ్ళకి బాగా వస్తుంది. సేమ్ నేను కూడా అంతే చేశాను. ఇట్లా కాదు అట్లా కాదని నాకు ఏం తెలియదు అని చెప్పి చేస్తారు సరే, వాళ్ళకి ఏం రాదు, చాలా మెస్సీ అవుతుంది. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు కవరప్ చేసుకుంటారు. కూడా అంతే కదా, వాళ్ళు సరిగ్గా రాదు. ఇదంతా కూడా బ్యాక్ ఫస్ట్ బ్యాక్ నుంచి క్లియర్ చేసుకొని. నా వెడ్డింగ్ హెయిర్ స్టైల్ డ్రెస్ ఇది సేమ్. ఎవరు చేస్తారు? ఇది సుమా మేకప్ ఆర్టిస్ట్. ఎంత ఛార్జ్ చేస్తారు అప్పుడు 30,000 కోవిడ్ టైం. అవుట్ ఆఫ్ స్టేషన్ 20 తీసుకుంటారు. 30 తీసుకున్న ఆ టైంలో కోవిడ్ టైం. అవుట్ ఆఫ్ స్టేషన్ ఎంగేజ్మెంట్ కడిగితే 60 ఇక్కడే హైదరాబాద్. ఇది చూడండి, ఒకటి మనం సైడ్కి ట్విస్ట్ చేసి పెట్టింది. నిన్న తనకు పెట్టింది ఎలా పెట్టాను, వేరేలా పెట్టాను. ఇది ఒక్క మెథడ్, ఇలా కూడా మీరు పెట్టుకోవచ్చు. చూడండి క్లయింట్కి ఎట్లా సెట్ అవుతుంది అట్లా పెట్టాలి. చిన్న ఫేస్ అయితే ఇది కూడా సెట్ అవుతుంది. సేమ్ బ్యాక్ కోమ్, ఇది సైడ్కి. ఇప్పుడు బ్యాక్ కోమ్ ఎట్లా చేయాలి, సెక్షన్ ఆ హెయిర్ ఎటు వెళ్తుందో చూసి దాన్ని ఆపోజిట్లో బ్యాక్ కోమ్ చేసుకోవాలి అంతే. ఇక్కడ సైడ్ నుంచి కదా వాల్యూమ్ రావాలి పవిత్ర, సో అందుకే విజయ్ అంటే నెక్స్ట్ ఇది కంప్లీట్గా బ్యాక్ స్ట్రైట్ సెక్షన్స్. ఇది ఆల్రెడీ బ్యాక్ కోమ్ చేసి ఉంది కాబట్టి చిక్కుగా ఉంది. ఇది మౌనిక కేసింది.
ఇది వైట్ broad డమ్మీ గౌతమ్ కాస్మెటిక్స్ లో తెప్పించాను. ఏంటి అసలు క్వాలిటీ బాగుంది. ఈ డమ్మీస్ ఇది కాదు వైట్ డమ్మీ అది ఒకటి ఉంటుంది. ఓకే 4000 పెట్టి తెప్పించాను. ఇవి బెస్ట్ వాటికంటే. ఇవి ఆన్లైన్ ఇవి కూడా ఇక్కడే. ఇది యాక్చువల్లీ మంచి వాల్యూమ్ ఉంది మ్యామ్. ఇది ఆన్లైన్. హెయిర్ వాల్యూమ్ కూడా ఎక్కువ. ఆన్లైన్ అంటే నార్త్ ఇండియా నుంచి, అంటే నాకు సర్కిల్ ఉంటుంది కదా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాను. ఆన్లైన్లో ఏది ఎట్లా వస్తుందో నాకు తెలియదు. కొంచెం తెలిసిన వాళ్ళు అయితేనే బెటర్ చేస్తారు. ఇన్స్టా కొంచెం నమ్మకం ఉంటుంది మేడం, కొనుక్కోవచ్చు ఇన్స్టాలో. ఇన్స్టానా? ఒరిజినల్ వెబ్సైట్స్ నుంచి అయితే ఇంకా కొనుక్కోవచ్చు కదండి. క్రైలైన్ది కూడా మొన్న డర్మోపాలెట్ అక్కడి నుంచి తెప్పిద్దామంటే అంతా లాస్ట్గా అంతా చేసి అవన్నీ చేసి మళ్ళీ అంతా బిల్ చేసి అడ్రస్ అవన్నీ చేశారు. కార్డ్ యాక్సెప్ట్ చేయట్లేదు, మా కార్డ్ యాక్సెప్ట్ చేయట్లేదు ఇండియా. మరి దానికి ఇంకేం కార్డు కావాలి? మా టైం అంతా వేస్ట్ అనిపించింది. కానీ బాగుంటుంది ఒరిజినల్ వెబ్సైట్. ఇది ట్రైల్ అన్నా అంతా అయిపోయాక ఇలా పైకి మీరు ట్విస్ట్ అంటే ట్విస్ట్ అనేది చేస్తే చేయొచ్చు, లేకపోతే ఇప్పుడు డైరెక్ట్ పెట్టుకోవచ్చు. కొంచెం ట్విస్ట్ చేసుకోవడం షేప్ అనేది మిర్రర్లో చూసి బాగుంది. యా ఇది హైట్ అయింది మ్యామ్, ఇదేమో ఇట్లా వెళ్ళిపోయింది. సెపరేట్ చేస్తుంది. ఇది వేరే అది వేరే. ఓకే మీరు స్మాల్ ఫేస్ అయితే ఇలా వేయండి, ఇలా వేసుకోవచ్చు. పెద్ద ఫేస్ అయితే గుండు ఫేస్ మౌనికా గుండు ఫేస్. ఒక్కసారి జరగను చూపిస్తాను. ఓకే ఓకే